శ్రీకాకుళం వైభవం అక్కడితో ఆగిపోదు. ఆ జిల్లా పొలిమేరల్లో అడుగుపెడితే ప్రకృతి తన చేతులతో చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతం గురించి చెప్పుకోకుండా ఈ కథ పూర్తికాదు. ఎటుచూసినా ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు, దట్టమైన జీడితోటలు ఆ ప్రాంతాన్ని కేరళాను తలపించేలా చేస్తాయి. కాని ఆ పచ్చదనం వెనుక అక్కడి ప్రజల కష్టం, కన్నీళ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎన్ని కష్టాలెదురైనా ఆ నేరమీద మమకారం వదులుకోని ధైర్యవంతులు శ్రీకాకుళం వాసులు. జిల్లా గుండెకాయలాంటి వంశధార నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటే ఇరువైపులా ఉన్న పంట పొలాలు పచ్చని చీరకట్టినట్టు మెరిసిపోతుంటాయి. ఇక్కడి ముత్యాలపేట తీరం దగ్గర నిలబడి సముద్రపు గాలిని పీల్చుకుంటే ఆ ఉప్పుగాలిలో కూడా ఒక రకమైన స్వచ్ఛత కనిపిస్తుంది. అలాగే భారతీయ శిల్పకళా చాతుర్యానికి నిలువుటద్దంలా నిలిచే ముఖలింగేశ్వరస్వామి ఆలయం గురించి వింటే ఆశ్చర్యం కలగకమానదు. శిల్పాల్లోని జీవం, ఆ రాతి కట్టడాల వెనక ఉన్న ఆనాటి రాజుల వైభవం ఇప్పటికీ మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. శ్రీకాకుళం కేవలం భక్తికి, ప్రకృతికే పరిమితం కాదు. ఇది విప్లవాల గడ్డకూడా. అన్యాయం జరిగితే ఎదిరించే గుణం ఇక్కడి మట్టిలోనే ఉంది. అటు సాహిత్యరంగంలో గిడుగు రామమూర్తిలాంటి మహానుభావులు వాడుక భాషా ఉద్యమంతో తెలుగు భాషకు కొత్త ఊపిరిపోస్తే, ఇటు ఎందరో వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించారు. ఈ జిల్లాలో లభించే తినుబండారాలు కూడా ప్రత్యేకం. శ్రీకాకుళం వెళితే ఆత్మీయంగా వడ్డించే ఆ రుచులు తిన్న తర్వాత ఆ రుచి మరిచిపోవడం ఎవరికైనా అసాధ్యమే. సిక్కోలు అంటే కేవలం ఒక మ్యాప్లో ఉన్న ప్రాంతం కాదు, అది ఒక అనుభూతి. ఎంత ఎత్తుకు ఎదిగినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా శ్రీకాకుళం బిడ్డలు తమ సొంత ఊరిని, ఆ యాసను, అక్కడి మనుషుల ప్రేమను గుండెల్లో భద్రంగా దాచుకుంటారు. తరతరాలు మారుతున్నా ఈ జిల్లా తనదైన ముద్రను చెరిపివేయకుండా సాగిపోతూనే ఉంటుంది.